ఈ యొక్క ఫ్యూచర్ కరెన్సీ బిఎంవైటీ కాయిన్ కూడా మనం ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది లీడర్స్. సో ఎస్పెషల్లీ మన యొక్క బిఎంవైటీ కాయిన్ అనేది సో దేని మీద వర్క్ చేస్తుంది, సో ఎందుకు ఇది ప్రజెంట్ మనము ఇంత ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేస్తున్నామంటే, మనకి ఇక్కడ చూసినట్లయితే మన యొక్క సిస్టంలో ఈ యొక్క బిఎంవైటీ కాయిన్ అనేది స్టేకింగ్ అనేది ఇక్కడ మనకి ఆపర్చునిటీ అనేది కంపెనీ కల్పిస్తుందండి. జస్ట్ ఎవరైనా సరే $10తో ఇక్కడ స్టేకింగ్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలి. సో నా దగ్గర అమౌంట్ ఉంది, లాక్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి, నేను ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కాదు లీడర్స్. జస్ట్ ఇట్స్ ఏ వర్కింగ్ ప్లాన్. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కామన్ పీపుల్ కూడా ఇక్కడ $10తో స్టార్ట్ అయ్యి సో ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేసే విధంగా మనకి మన యొక్క విజయ్ పాటిల్ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే వాట్ ఈస్ బిఎంవైటీ కాయిన్, అసలు ఈ బిఎంవైటీ కాయిన్ అనేది ఏమిటంటే, సో ఇక్కడ మనకి ఈ యొక్క బిఎంవైటీ కాయిన్ అనేది యూటిలిటీ పేమెంట్స్ బేస్ చేసి ఈ యొక్క కాయిన్ అనేది తీసుకురావడం జరిగిందండి. అండ్ దెన్ ఇక్కడ ఈ యొక్క ట్రావెల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో, ఈ యొక్క ట్రావెల్ ఇండస్ట్రీలో ఈ యొక్క కాయిన్ యూటిలైజ్ చేసే విధంగా మన యొక్క కంపెనీ అనేది ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఈ కాయిన్ బేస్ చేసి మనము ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, హోటల్స్, క్యాబ్స్, అలాగే హాలిడే ప్యాకేజెస్, సైట్ సీయింగ్ ప్యాకేజెస్, ఎవ్రీథింగ్ అన్ని సర్వీసెస్ కూడా, టూరిజం లో ఉన్న అన్ని సర్వీసెస్ ని కూడా ఇక్కడ మనం ఈ యొక్క బిఎంవైటీ కాయిన్ ద్వారా మనం ఇక్కడ ప్రజెంట్ మనం బుక్ చేసే విధంగా ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. అండ్ దెన్ వెరీ సూన్ మనకి అన్ని యూటిలిటీ కేసెస్ లో, ఈవెన్ దో మొబైల్ రీఛార్జ్ కావచ్చు, అలాగే బిల్ పేమెంట్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ కాయిన్ ని మనం యూటిలైజ్ చేయగలుగుతాము. అండ్ దెన్ ఇక్కడ ఒక మంచి ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా మనం పొందే విధంగా మన యొక్క కాయిన్ ని ఈ యొక్క క్రిప్టో ఇండస్ట్రీలో పరిచయం చేయడం జరిగింది లీడర్స్. అదేవిధంగా ఈ బిఎంవైటీ కాయిన్ అనేది బ్లాక్ చైన్ బేస్డ్ డిజిటల్ ఎసెట్ అండి. సో ఇక్కడ అంతా కూడా బ్లాక్ చైన్ బేస్డ్ లో మనకి రన్ అవుతూ ఉంటుందండి. సో ప్రజెంట్ ఈ యొక్క పేమెంట్స్, యూటిలిటీ పేమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ట్రావెల్ కి సంబంధించి ఇవన్నీ కూడా మనకి బ్లాక్ చైన్ లోనే ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది లీడర్స్. సో ఇక్కడ మన యొక్క కంపెనీకి సంబంధించిన వైట్ పేపర్ కావచ్చు, అలాగే మన యొక్క ఆడిటింగ్ కానీ, మన యొక్క స్మార్ట్ కాంట్రాక్ట్ ని ఆడిటింగ్ చేయడం, ఇవన్నీ కూడా పక్కాగా మన యొక్క సిఎండి గారు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. సో ఆల్రెడీ మన యొక్క వైట్ పేపర్ కావచ్చు, అదే విధంగా మన యొక్క ఆడిటింగ్ రిపోర్ట్ అంతా కూడా లాస్ట్ టైం కూడా మన సీనియర్ లీడర్స్ అలాగే డిస్ప్లే చేయడం జరిగిందండి, అందరి దగ్గర ఉన్నాయి. అండ్ దెన్ మన యొక్క కంపెనీ యొక్క మెయిన్ మిషన్ వచ్చి, సో ఎవ్రీ వన్ గెట్ ఇన్కమ్ ఆన్ ఆన్లైన్ ఎక్స్పెన్సెస్. సో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ లో ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా త్రూ అవర్ బిఎంవైటీ కాయిన్ ద్వారా కూడా చేసి మనం ఇక్కడ ఫైనాన్షియల్ గా ఇన్కమ్ తీసుకునే విధంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. అలాగే వి క్రియేట్ వెల్త్ అండ్ విజ్డమ్, అలాగే మనకి ఇక్కడ మంచి వెల్త్, మంచి ఇన్కమ్ ఎర్న్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా, అలాగే విజ్డమ్, నాలెడ్జ్ ని గెయిన్ చేస్తూ త్రూ అవుట్ ద ప్రపంచం మొత్తం ఇక్కడ జర్నీ చేస్తూ అక్కడ ఉన్న కల్చర్ ని, అక్కడ ఉన్న అలవాట్లని, ఇవన్నీ కూడా మనము కూడా నాలెడ్జ్ గెయిన్ చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే విధంగా మన యొక్క కంపెనీ అనేది డిజైన్ చేయడం జరిగిందండి. త్రూ అవర్ సర్వీసెస్, ఆల్ యూటిలిటీ సర్వీసెస్, రీఛార్జ్ అండ్ 140+ హోమ్ కేర్, బ్యూటీ కేర్, ఇలా 140+ బ్రాండ్స్ తో మన యొక్క కంపెనీ టైఅప్ అవ్వడం జరిగింది. అవన్నీ కూడా షాపింగ్ చేయడం ద్వారా, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వీటిలో షాప్ చేయడం ద్వారా కూడా ఇక్కడ మనం బెనిఫిట్ పొందొచ్చు. అదేవిధంగా అవర్ మిషన్ అండి, సో మన కంపెనీలోకి వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఎవరైతే ఎంజాయ్ చేస్తూ వస్తున్నారో వాళ్ళందరూ కూడా అన్ని ఎక్స్పెన్సెస్ మీద కూడా ఇక్కడ ఇన్కమ్ ఇచ్చే విధంగా కంపెనీ ఒక విజన్ పెట్టుకుని ముందుకు నడవడం జరుగుతుంది లీడర్స్. దాన్ని ఇక్కడ చూసినట్లయితే రోడ్ మ్యాప్ అండి. సో రోడ్ మ్యాప్ ఫస్ట్ యూటిలిటీ బిఎంవైటీ కాయిన్, మన యొక్క బిఎంవైటీ కాయిన్ యొక్క రోడ్ మ్యాప్ ఎలా ఉందంటే, సో ప్రజెంట్ మనం చూసినట్లయితే 2024లో లైవ్ లో మనం బిఎంవైటీ కాయిన్ ద్వారా ఫ్లైట్ బుక్ చేస్తున్నామండి, హోటల్ బుకింగ్స్ చేస్తున్నాము, హాలిడే ప్యాకేజెస్, ఇవన్నీ కూడా చేస్తున్నాము. సో లైవ్ లో జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా. అండ్ దెన్ కమింగ్ ఇయర్ 2025లో మనం ఏం చేయబోతున్నాం అనేది ఇక్కడ క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. 2025లో ఏం చేస్తున్నామంటే, ఇక్కడ
క్రూజ్ బుకింగ్ చేయబోతున్నాము. అలాగే ట్రైన్, బస్, కార్ అలాగే ఇవన్నిటిని కూడా మనము బుక్ చేయబోతున్నాం మన యొక్క బిఎంవైటీ కాయిన్ ద్వారా. అలాగే ఆల్ యూటిలిటీ పేమెంట్స్, మొబైల్ రీఛార్జ్ కావచ్చు, గ్యాస్ బుకింగ్ కావచ్చు, ఫాస్టాగ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏది చేయాలన్నా అన్ని కూడా మనం ఈ యొక్క బిఎంవైటీ కాయిన్ ద్వారానే 2025లో చేసే విధంగా అడుగులు ముందుకు నడుస్తున్నారు సార్ మన యొక్క సిఎండి గారు. సో వండర్ఫుల్ విజన్ పెట్టుకుని మన సిఎండి గారు రన్ అవుతున్నారండి. ఆయన యొక్క విజన్ ని మనం అర్థం చేసుకుని మనం ముందుకు నడిచినట్లయితే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సక్సెస్ అవుతామండి. సో మన విజన్ ని ఆయనకి చెప్పి మనం ముందుకు వెళ్ళడం కాదు, ఆయన ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ని ఆయనతో పాటుగా మనం నడుస్తూ వెళ్తే డెఫినెట్ గా ఒక మంచి సక్సెస్ అనేది అరేంజ్ చేస్తామండి. అలాగే టూరిజం మార్కెట్ ఇక్కడ చూడండి, మన యొక్క టూరిజం అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది ఇక్కడ బ్రీఫ్ గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడ మార్కెట్ అనేది ఏ విధంగా ఈ యొక్క టూరిజం లో ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీరు 2022లో మార్కెట్ అనేది టూరిజం మార్కెట్ ఎలా ఉంది, 11.1 ట్రిలియన్ గా ఉందండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి 33 గ్లోబల్ గా మార్కెట్ షేర్ అనేది ఇక్కడ ఎలా ఉందంటే టూరిజం అనేది 33% అనేది ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ ఉందండి ఇయర్ బై ఇయర్ అనేది. యూరోప్ కంట్రీలో కూడా ఇక్కడ 33% అనేది 2023కి ఈ యొక్క మార్కెట్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా వండర్ఫుల్ గా ఇక్కడ డొమెస్టిక్ టూరిజం మార్కెట్ కూడా గ్రాడ్యువల్ గా ఇయర్ బై ఇయర్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇక్కడ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందండి. అందరు నెక్స్ట్ చూసినట్లయితే మన యొక్క టూర్ ప్యాకేజెస్ అండి. సో ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడ, ఎస్పెషల్లీ బిఎంవైటీ కాయిన్ లో టూర్ ప్యాకేజెస్ వచ్చి థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ ఉందండి ఇక్కడ ప్రజెంట్ 4 night 5 days, అలాగే 3 nights పటాయాలో మనకి ఉంటుంది, అలాగే 1 night బ్యాంకాక్ లో సైట్ సీయింగ్ ఉంటుంది. సో ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా అందరికి తెలిసినవే, అందరూ కూడా చాలా మంది మన వాళ్ళు టూర్ వెళ్ళొచ్చారు. సో ఇవన్నీ కూడా మనకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ సో ఇందులో దీని ద్వారా కూడా ఒక మంచి ఇన్కమ్ ఎర్న్ చేసే విధంగా మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ దెన్ మినిమం ఇక్కడ మనము థాయిలాండ్ వెళ్ళాలంటే మినిమం 6 persons ఒక గ్రూప్ కి వెళ్ళాల్సి వస్తుందండి. సో ఇది వరకు ప్రీవియస్ మనం నార్మల్ బిఎంవైటీలో మనం టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే 2 persons వెళ్ళేవారు అండి. 2 persons వెళ్ళినా మనకి పికప్ అండ్ డ్రాప్ ఇచ్చేవారు. బట్ రైట్ నౌ ఆ పాలసీస్ కూడా చేంజ్ అయినాయండి. సో 4 persons నార్మల్ బిఎంవైటీలో మీరు బ్యాంకాక్ టూర్ వెళ్ళాలంటే 4 persons ఉంటే మనకి పికప్ అండ్ డ్రాప్ ఇవ్వడం జరుగుతుందండి. అందుకని ఇక్కడ ఈ యొక్క బిఎంవైటీ కాయిన్ ద్వారా టూర్ ప్యాకేజ్ ఎవరైతే వేశారో మినిమం 6 persons అనేది గ్రూప్ గా వెళ్తే మాత్రం పికప్ అండ్ డ్రాప్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనము టూర్ ప్యాకేజ్ తీసుకోవాలంటే ఓన్లీ $149 తో మనం ఇక్కడ టూర్ ప్యాకేజ్ తీసుకోగలుగుతామండి. అండ్ దెన్ అక్కడ 5 DMC అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మనకి ఒక టూర్ ప్యాకేజ్ మీద, థాయిలాండ్ టూర్ ప్యాకేజ్ అయితే. దాన్ని నెక్స్ట్ చూసినట్లయితే గోవా టూర్ ప్యాకేజ్ అండి. ఈ యొక్క గోవా టూర్ ప్యాకేజ్ అనేది 3 nights and 4 days అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ 3 nights అకామిడేషన్ ఇన్ 3-star హోటల్, పికప్ అండ్ డ్రాప్ బోత్ వే. మినిమం 4 persons ఉంటే బోత్ వే ఇక్కడ మినిమం 4 persons ఉంటే పికప్ అండ్ డ్రాప్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే డైలీ బఫెట్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఉంటుంది. 2 full day సైట్ సీయింగ్ బై ఏసీ బస్ లో మనకి 2 full day సైట్ సీయింగ్ ఉంటుందండి. 1 day నార్త్ గోవా అండ్ 1 day సౌత్ గా ఉంటుంది. కాంప్లిమెంటరీ యూజ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ అండ్ గేమ్స్. సో కాంప్లిమెంటరీగా మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేయొచ్చు అండి. అలాగే కొన్ని గేమ్స్ ఉంటాయి. సో వీటిలో కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ కూడా మనము టూర్ ప్యాకేజ్ తీసుకోవడానికి $149 అండి. సో ఈ 149 కి మనకి ఇక్కడ 2 DMC అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. 2 DMC. లీడర్స్ ఇక్కడ మనకు చూసినట్లయితే మన యొక్క స్టేకింగ్ ప్యాకేజెస్ అనేవి ఎలా ఉన్నవి మన సిస్టమ్ లో ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ $10 స్టేక్ చేయాలండి. ఎవరైనా సరే $10 స్టేక్ చేయాల్సిందే. సో $10 స్టేక్ చేస్తే మనకి ఇన్సెంటివ్ కింద ఒక 5% అనేది మనకి ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుందండి మనకి టోకెన్స్ ఫామ్ లో. అలాగే $100 తో ఎవరైతే టాప్అప్ చేసుకుంటారో వాళ్ళకి అగైన్ 5% మరలా ఇవ్వడం జరుగుతుందండి. $500 టాప్అప్ చేసుకుంటే అగైన్ 10%, 1000 అలాగా మనకి చూసినట్లయితే ఇక్కడ 6 different types ఆఫ్ మనకి స్టేకింగ్ ప్యాకేజెస్ అనేవి ఉన్నాయండి.
సో ఇక్కడ ఈ యొక్క స్టేకింగ్ ప్యాకేజ్ తీసుకుంటే ఇక్కడ చూడండి బ్రీఫ్ గా ఇక్కడ ఇంట్రడక్షన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క స్టేకింగ్ ప్యాకేజెస్ అనేవి ఎన్నాళ్ళు స్టేకింగ్ లో ఉంటాయి ఎలా అని. సో బై ఓన్లీ ఫస్ట్ ప్యాకేజ్ $10, నాట్ ఏబుల్ టు బై ఆల్ ప్యాకేజ్ ఫర్ ఫస్ట్ యాక్టివేషన్ యువర్ ఐడి. సో ఓన్లీ ఎవరైనా సరే $10 తో మాత్రమే ప్యాకేజ్ తీసుకోగలుగుతారు. సో అన్ని ప్యాకేజీలు కూడా ఒకేసారి తీసుకోవడం అనేది కుదరదండి. సో ఫస్ట్ ప్యాకేజ్ $10 స్టేకింగ్ లాక్డ్ 25 months. ఇక్కడ మనకి 25 months వరకు కూడా ఈ యొక్క ప్యాకేజ్ అనేది మనకి లాక్ అయి ఉంటుందండి. మనం ఏ ప్యాకేజ్ తీసుకున్నా సరే మనకి ఇక్కడ 25 months వరకు కూడా లాక్ అయి ఉంటుంది. అన్స్టేక్ కాయిన్ ఆఫ్టర్ 25 months అంటే ఈ యొక్క కాయిన్స్ మనకి అన్స్టేక్ అయి బయటకి ఎప్పుడు రావడం జరుగుతుందంటే 25 నెలల తర్వాత మనకు రావడం జరుగుతుందండి. టాప్అప్ ప్యాకేజెస్ 4% అన్స్టేక్ కాయిన్ ఎవ్రీ మంత్ రిలీజ్ అప్ టు 25 months ఆఫ్టర్ 3x ఇన్కమ్. ఆఫ్టర్ దట్ యూజర్ టాప్అప్ ఫర్ నెక్స్ట్ ప్యాకేజెస్. అంటే ఇక్కడ మనకి 25 months స్టేకింగ్ లో ఉన్న తర్వాత ఈ కాయిన్స్ ఆఫ్టర్ 25 months తర్వాత ప్రతి నెల కూడా మనకి 4% చొప్పున ఈ యొక్క కాయిన్స్ అనేది మనకి బయటికి రిలీజ్ అయ్యి మనకి బయటికి రావడం జరుగుతుంది లీడర్స్. $10 ప్యాకేజ్ తీసుకున్నట్లయితే 1000 టోకెన్స్, ఈ యొక్క 1000 టోకెన్స్ అనేవి మనకి స్టేకింగ్ లో ఉంటాయి 25 నెలలు. 25 నెలల తర్వాత 26వ నెల నుంచి మనకి 4% అంటే 1000 లో 4% అంటే 40 టోకెన్స్ అండి. 40 టోకెన్స్ అనేవి మనకి ప్రతి నెల మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగా 25 నెలలు మనకి ఈ యొక్క 40 టోకెన్స్ చొప్పున మనకి రిలీజ్ అవుతాయండి. అలా 1000 టోకెన్స్ అనేది మనకి రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ ప్యాకేజ్ మనం అప్గ్రేడ్ అవ్వాలి అంటే మనకి ఆఫ్టర్ 3x ఇన్కమ్, మనము $10 ప్యాకేజ్ ఉన్నాం కాబట్టి మనకి 3x అంటే $30 ఇన్కమ్ అనేది మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనము నెక్స్ట్ ప్యాకేజ్ ని టాప్అప్ చేసుకోగలం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 7 types ఆఫ్ ఇక్కడ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి మనకి ఈ యొక్క BMYT కాయిన్ సిస్టమ్ లో. సో ఫస్ట్ వచ్చి క్యాష్ బ్యాక్ అంటారండి. ఈ యొక్క క్యాష్ బ్యాక్ మనకి ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ మనము మన ఐడిని ఎప్పుడైతే $10 తో స్టేకింగ్ చేసుకున్నామో అప్పటి నుంచి 7 days లోపు అంటే 168 hours లోపు మనము ఒక 4 members ని డైరెక్ట్ గా స్పాన్సర్ చేసినట్లయితే $10 తో 4 members ని స్పాన్సర్ చేసినట్లయితే మనకి 100% క్యాష్ బ్యాక్ వస్తుంది లీడర్స్. అంటే మనం ఏదైతే $10 తో ఇక్కడ స్టేక్ చేసామో అదే $10 ని మనం ఇక్కడ క్యాష్ బ్యాక్ కింద తీసుకోగలుగుతాము 7 days లోపు. సో ఇక్కడ ఆ 7 days లోపు మనం ఈ యొక్క 4 members ని కూడా ఇటు సైడ్ వేయాలంటే సో ఇటు సైడ్ వేసినా మనకి కంపెనీ చెప్పిన రూల్ ప్రకారం వస్తుందండి. కానీ కొంతమందికి అన్ని 4 కూడా ఒకే సైడ్ వేస్తే కొంతమందికి రిలీజ్ కాలేదని చెప్పి అన్నారండి. అది సమ్ సిస్టమ్ ఏదో ఎర్రర్ ఉంటుంది మేబీ. సో ఇట్స్ బెటర్ మనము విత్డ్రా పెట్టాలి అన్నా సరే ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ కంపల్సరీగా చేసి ఉండాలండి. కాబట్టి ఒకటి లెఫ్ట్ వేసుకొని రిమైనింగ్ 3 ఇంకొక రైట్ సైడ్ వేసుకోండి. అలా వేసుకోండి. ఒకటన్నా మినిమం ఒక సైడ్ వేసుకుని రిమైనింగ్ 3 ఇంకొక సైడ్ వేయండి. అదర్వైజ్ లెఫ్ట్ 2 రైట్ 2 వేసుకుంటే ఇట్స్ బెటర్. ఎందుకంటే మీకు ఇక్కడ కూడా టీమ్ మ్యాచింగ్ బోనస్ ఉందండి. లెఫ్ట్ రైట్ కూడా ఇక్కడ మ్యాచ్ అయ్యి మ్యాచింగ్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈక్వల్ గా లెఫ్ట్ 2 రైట్ 2 వేసుకుంటే ఇట్స్ బెటర్ అండి. అలాగే ఏమైనా పవర్ లెగ్ లో ఉన్న వాళ్ళు ఉంటే అట్లీస్ట్ ఒకటన్నా పవర్ లెగ్ లో వేసుకోండి. వీకర్ లెగ్ లో 3 వేసుకుంటే మనకి ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది కూడా మనకి రావడం జరుగుతుంది ఇన్స్టెంట్ గా అండి. 4 కంప్లీట్ అయిన ఇన్స్టెంట్ గా రావడం జరుగుతుంది. ఇక్కడ 7 days లోపు మనం 4 డైరెక్ట్ చేయాలి ఇక్కడ. అప్పుడు మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. 7 days దాటిన తర్వాత చేస్తే మాత్రం క్యాష్ బ్యాక్ రాదు. సో ఎప్పుడైతే మనం ఇక్కడ 4 డైరెక్ట్ గా మనం రెఫర్ చేసామో సో మనము డిఎంసి ఏజెంట్ అవుతాం లీడర్స్. సో డిఎంసి ఏజెంట్ అవ్వాలి అంటే మనం 7 days లోనే మనము 4 members డైరెక్ట్ గా చేయాలంటే కాదు. క్యాష్ బ్యాక్ రావాలంటే మాత్రమే మనము 7 days లోపు మనము 4 members డైరెక్ట్ గా రెఫర్ చేయాలి. డిఎంసి అవ్వాలంటే 7 days తర్వాత మీరు 4 members రెఫర్ చేసినా డిఎంసి అవుతారు, నో ప్రాబ్లం. కాబట్టి సో ఇది గుర్తుపెట్టుకోవాలండి. సెకండ్ రోజు ఇన్కమ్ వచ్చి మనకి డిఎంసి ఏజెంట్ రాయల్టీ. సో ఇక్కడ కూడా మనకి రాయల్టీ ఇన్కమ్ అవడం జరిగిందండి. 365 days వరకు కూడా మనం ఈ యొక్క రాయల్టీ ఇన్కమ్ ని ఎర్న్ చేయగలుగుతామండి. సో ఇక్కడ డిఎంసి ఎలా ఎర్న్ చేస్తామంటే ఇక్కడ చూడొచ్చు.
ఇక్కడ మన యొక్క లెఫ్ట్ టీమ్ లో ఒక 10 డిఎంసి ఏజెంట్లు రావాలి లీడర్స్. అలాగే రైట్ టీమ్ లో కూడా ఒక 10 డిఎంసి ఏజెంట్లు వచ్చారు అనుకోండి. సో ఇక్కడ డిఎంసి ఏజెంట్ అవ్వాలి అంటే సింపుల్ గా మనం మన ఐడిని యాక్టివేషన్ చేసుకుని డైరెక్ట్ గా ఒక 4 మెంబర్స్ ని మనము $10 స్టేక్ చేపించినట్లయితే మనం డిఎంసి అవుతాము. ఆ విధంగా లెఫ్ట్ లో ఒక 10 డిఎంసి రావాలి, రైట్ లో ఒక 10 డిఎంసి వచ్చినట్లయితే మనకి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అనే దానికి అచీవ్ అవుతామండి మనము. సో ఎవ్రీడే మనకి 1 USDT వర్త్ ఆఫ్ BMYT కాయిన్స్ అనేది మనకి రావడం జరుగుతుందండి. 1 USDT వర్త్ ఆఫ్ BMYT కాయిన్స్ అనేది మనకి ఎవ్రీడే రావడం జరుగుతుంది. అలాగా 365 డేస్ వరకు వస్తాయి లీడర్స్. సో 365 డేస్ అంటే మనకి అరౌండ్ ఒక 32,000 సంథింగ్ వరకు కూడా మనకి రావడం జరుగుతుంది. ఒక్కసారి మనము ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అచీవ్ అయితే ఇయర్ మొత్తం కూడా మనం ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది లీడర్స్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ వచ్చిన డిఎంసి ఏజెంట్ రాయల్టీ వచ్చిన ఇన్కమ్ ని మనము ఏ విధంగా విత్డ్రా పెట్టవచ్చు ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ డిఎంసి రాయల్టీ 5 డేస్ మనము 5 డేస్ మనం ఇక్కడ విత్డ్రా పెట్టవచ్చు అండి. మండే టు ఫ్రైడే వరకు మాత్రమే దీన్ని విత్డ్రా పెట్టగలుగుతాము. గెట్ విత్డ్రాల్ వ్యాలెట్. సో మండే టు ఫ్రైడే వరకే మనకి ఇక్కడ విత్డ్రాల్ అని రావడం జరుగుతుందండి. అండ్ 2 డేస్ సాటర్డే సండే గెట్ వర్కింగ్ ఇన్కమ్ ట్రాన్స్ఫర్ ద వ్యాలెట్. ఈ యొక్క ఏదైతే రాయల్టీ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది సాటర్డే సండే వచ్చిన రాయల్టీ ఇన్కమ్ అనేది ఇది మనకి ఎర్నింగ్ వ్యాలెట్ కి అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది లీడర్స్. సో ఎర్నింగ్ వ్యాలెట్ డిఫరెంట్ అండి. ఇక్కడ డిఎంసి ఏజెంట్ ఇక్కడ ఈ వ్యాలెట్ ఈ ఇన్కమ్ వచ్చే వ్యాలెట్ అనేది సపరేట్ అండి, డిఫరెంట్ గా ఉంటాయి. సో సాటర్డే సండే వచ్చిన ఇన్కమ్ మొత్తం కూడా రాయల్టీ ఇన్కమ్ మొత్తం కూడా ఎర్నింగ్ వ్యాలెట్ అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. సో అలాగే మన యొక్క లెఫ్ట్ టీమ్ లో 25 డిఎంసీస్ మనకి లెఫ్ట్ అండ్ రైట్ మనకు వచ్చినట్లయితే ఎవ్రీడే 3 USDT మనం వర్త్ ఆఫ్ BMYT టోకెన్స్ తీసుకుంటామండి. అప్పుడు మనం బ్రాంజ్ ర్యాంక్ వెళ్తాము. సో ఇక్కడికి ఎప్పుడైతే సెకండ్ బ్రాంజ్ లెవెల్కి వచ్చామో మనము ఈ యొక్క $1 అలాగే $3 టోటల్ $4 వర్త్ ఆఫ్ BMYT కాయిన్స్ ఎవ్రీడే మనము ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అంటిల్ 365 డేస్ వరకు కూడా మనము ఇక్కడ తీసుకోగలము లీడర్స్. అలాగే 60 కంప్లీట్ చేసుకుంటే ఎవ్రీడే $5 వస్తుందండి. అండ్ దెన్ సిల్వర్ క్లబ్ మెంబర్కి వెళ్తాము. ఇక్కడ 150 కంప్లీట్ చేస్తే ఇక్కడ 15 USDT వస్తుందండి ఎవ్రీడే. గోల్డ్ క్లబ్ మెంబర్కి వెళ్తాము. ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లెఫ్ట్ ఒక 40,000 డిఎంసీలు, రైట్ 40,000 డిఎంసీలు కంప్లీట్ చేస్తే పర్ డే 2,500 USDTలు తీసుకునే అవకాశం ఉంది లీడర్స్. ఇక్కడ 2,500 USDTలు అంటే పర్ డే చూడండి. ఇవన్నీ వస్తాయి పైనవన్నీ కూడా. ఈ ర్యాంక్ అచీవ్ చేసినట్లయితే మనము క్రౌన్ అనే ర్యాంక్ ని మనం అచీవ్ చేసినట్లయితే పైన మొత్తం అన్ని కూడా మనకి ఎవ్రీడే రావడం జరుగుతుంది. 1 USDT, 3 USDT, 5 USDT, 15 USDT, 50, 100, 300, 500, 1000, 2500 ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కౌంట్ చేసుకుంటే పర్ డే ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసే అవకాశం ఉందో చూడండి. ఇక్కడ ఓన్లీ డిఎంసి ఏజెంట్ రాయల్టీ ఇన్కమ్ lakhs of rupees తీసుకోవచ్చు లీడర్స్. సో పర్ డేనే మనకి lakhs లో కూడా తీసుకోవచ్చు ఓన్లీ ఇన్కమ్ అనేది. సో అలా వండర్ఫుల్ ఇన్కమ్ అనేది ఇక్కడ డిఎంసి ఏజెంట్ ద్వారా మనం ఇక్కడ ఎర్న్ చేయవచ్చు లీడర్స్. అండ్ దెన్ రెఫరల్ బోనస్. ఇక్కడ మనకి ఈ యొక్క రెఫరల్ బోనస్ అనేది మనకి రావాలంటే ఇక్కడ చూడొచ్చండి. ఆఫ్టర్ 4th డైరెక్ట్ మనము 4 మెంబర్స్ ని డైరెక్ట్ గా రెఫర్ చేసిన తర్వాత మనం డిఎంసి అవ్వాలంటే కంపల్సరీగా 4 మెంబర్స్ డైరెక్ట్ గా రెఫర్ చేయాలండి. ఆ 4 మెంబర్స్ డైరెక్ట్ గా రెఫర్ చేసిన తర్వాత 5th రెఫరల్ ఏదైతే ఉందో 5th రెఫరల్ నుంచి మనకి ఈ యొక్క రెఫరల్ బోనస్ అనేది స్టార్ట్ అవుద్ది లీడర్స్. అప్పటి వరకు కూడా రెఫరల్ బోనస్ అనేది స్టార్ట్ అవ్వదు. మనకి ఎలా వస్తుందంటే $10 తో 5th రెఫరల్ మనకి స్టేక్ చేస్తే ఆయన నుంచి మనకి 5% బోనస్ అనేది రెఫరల్ బోనస్ గా రావడం జరుగుతుంది. అలాగే $100 తో USDTతో సెకండ్ ప్యాకేజ్ అతను టాప్అప్ చేసుకున్నప్పుడు అగైన్ 5% బోనస్ వస్తుందండి. 500కి 10% వస్తుంది, 1000కి 15%. అలాగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 5,000 USDT టాప్అప్ చేసుకున్నప్పుడు ఆ పర్సన్ అగైన్ మనకి 25%. ప్రతి ప్యాకేజ్ కూడా టాప్అప్ చేసుకున్నప్పుడల్లా కూడా మనకి అతని ద్వారా రెఫరల్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. అలాగా
ఫిఫ్త్ ఫిఫ్త్ డైరెక్ట్ గా స్పాన్సర్ చేసిన వ్యక్తి నుంచి కూడా మనకి ఈ యొక్క రెఫరల్ బోనస్ అనేది స్టార్ట్ అవుతుంది లేటర్స్. దాన్ని నెక్స్ట్ చూసినట్లయితే స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్ 5%. మనకి అక్కడ ఎలాగైతే నార్మల్ బిఎంవైటీలో టీమ్ టీమ్ బోనస్ ఏ విధంగా వస్తుందో అక్కడ సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి స్టేకింగ్ మ్యాచింగ్ బోనస్ అని ఉందండి. సో ఇది ఎలా వస్తుందంటే మనకి ఇక్కడ లెఫ్ట్ ఒక పర్సన్, ఇక్కడ మీరు ఉన్నారు, లెఫ్ట్ లో ఒక పర్సన్ $10 తో వచ్చారు, రైట్ లో ఒక పర్సన్ $10 తో వచ్చారు. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా మ్యాచ్ అయ్యి, ఈ పేరు అనేది మ్యాచ్ అయ్యి మనకి పర్ డే టీమ్ బోనస్ వస్తుంది. అలా రోజుకి ఎంత తీసుకోగలం, ఇక్కడ క్యాపింగ్ వచ్చి $10 లో మనం ఉన్నాం అనుకోండి, $10 USD ప్యాకేజ్ లో మనం ఉంటే మనం రోజుకి ఇక్కడ 100 USDTs మ్యాచింగ్ తీసుకోగలమండి. రోజుకి 100 USDTs క్యాపింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. అదే మనము $100 USDT లో ఉన్న ప్యాకేజ్ లో ఉన్నాం అనుకోండి, 10 times 1000 USDTs పర్ డే తీసుకోవచ్చు. అలాగే 500 లో ఉంటే 5000 USDT పర్ డే, అలాగే 1000 USDT ప్యాకేజ్ లో ఉంటే 10,000 USDT పర్ డే. ఈ విధంగా చూసుకున్నట్లయితే లాస్ట్ది 5000 USDT ప్యాకేజ్ లో మనం ఉన్నట్లయితే 50,000 USDT పర్ డే. 50,000 లీడర్స్, 50,000 వరకు కూడా మనం ఇక్కడ క్యాపింగ్ తీసుకోవచ్చు. సో 50,000 అంటే మనకి ఈ అమౌంట్ గా చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మనము ఇక్కడ ఒక 90 రూపీస్ వేసుకున్నాం అనుకోండి, మనం ఒక 90 రూపీస్ వేసుకున్న $1 వచ్చి మనం ఎంత అమౌంట్ తీసుకోవచ్చు పర్ డే క్యాపింగ్, ఇక్కడ 45 lakhs వరకు తీసుకోవచ్చు లీడర్స్. హైయెస్ట్ గా పర్ డే ఇన్కమ్ ఇక్కడ ఓన్లీ స్టేకింగ్ మ్యాచింగ్ ఇన్కమ్ అనేది పర్ డేకి 45 lakhs తీసుకునే అవకాశం ఉంది. సో ఇలాగా lakhs of rupees అనేది ఇక్కడ ఎర్న్ చేసే అవకాశం ఉంది లీడర్స్. అందా నెక్స్ట్ అండి అప్లైనర్ రెఫరల్ బోనస్ అంటారండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ అప్లైనర్ కి ఎంత వస్తుందంటే, అంటే మనం ఒక ఐడిని మనం రెఫర్ చేసామనుకోండి $10 తో, దానిపైన ఉన్న ఇమీడియట్, సో ఇక్కడ స్పాన్సర్ ఉన్నారండి, ఇక్కడ స్పాన్సర్ ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం అనుకోండి, యు అని ఉంచోండి, ఇది మీరు అనుకోండి, యు అనేది మీరు అనుకోండి. సో మీరు ఒక స్పాన్సర్ని ఇక్కడ రెఫర్ చేశారు. సో ఈ యొక్క స్పాన్సర్ రెఫర్ చేయడం ద్వారా ఫస్ట్ అప్లైనర్కి ఏమొస్తుందండి, ఇక్కడ 25% వస్తుంది, మీకు 25% రావడం జరుగుతుంది. సో ఆ పైన ఉన్న సెకండ్ అప్లైనర్కి ఎంత వస్తుందంటే 15% రావడం జరుగుతుంది. ఆ పైన ఉన్న థర్డ్ అప్లైనర్కి ఎంత వస్తుందంటే 10%. సో ఈ విధంగా త్రీ లెవెల్స్ వరకు కూడా పైకి ఈ యొక్క అప్లైనర్ రెఫరల్ బోనస్ అనేది రావడం జరుగుతుందండి. సో మనం స్పాన్సర్ చేసిన వ్యక్తి $10 వస్తే ఆ $10 తగ్గట్టుగా 25%, 15%, 10% వస్తుంది. అదేవిధంగా అతను $100 కి టాప్అప్ చేసుకుంటే అగైన్ మరలా ఈ విధంగా 3 levels లో కూడా 25, 15 and 10% అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా స్పాన్సర్ రెఫరల్ బోనస్ అనేది కూడా చాలా వండర్ఫుల్ గా తీసుకోవచ్చు, అంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది ఇక్కడ. అందుకని ఇక్కడ 6th ఇన్కమ్ అండి లీడర్షిప్ బోనస్. సో మనకి అక్కడ నార్మల్ బిఎంవైటీలో ఎలా అయితే లీడర్షిప్ బోనస్ ఉందో సేమ్ అలాగే ఇక్కడ లీడర్షిప్ బోనస్ ఉందండి. అక్కడ సిల్వర్ క్లబ్ మెంబర్ నుంచి ఏ విధంగా అయితే లీడర్షిప్ బోనస్ వస్తుందో, సారీ అండి, సో ఇక్కడ కూడా మనకి ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ నుంచి కూడా మనకి లీడర్షిప్ బోనస్ వస్తుంది. అంటే ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ ఏ విధంగా మనం అచీవ్ చేస్తామంటే, మన యొక్క టీంలో లెఫ్ట్ అండ్ రైట్ లో 10 డిఎంసీస్ మనకి వచ్చినట్లయితే మనము ఎగ్జిక్యూటివ్ కి వస్తాము. ఇక్కడ డైలీ $1 ఇన్కమ్ కి మనం ఎలిజిబుల్ అవుతున్నాము. అట్ ది సేమ్ టైం ఇక్కడ 1% అనేది ఇన్సెంటివ్ రావడం జరుగుతుంది లీడర్స్. అంటే 1% అంటే ఎలా అంటే, సపోజ్ మనం ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ అయిన తర్వాత మన డౌన్ లైన్ లో మనము డైరెక్ట్ గా స్పాన్సర్ చేసిన టీం ద్వారానే మన డౌన్ లైన్ లో ఏ ఒక్క ఐడి పడినా సరే, ఏ ఒక్క ఐడి ఎవరు జాయిన్ చేయించిన $10 తో స్టేక్ చేసినా దాని మీద 1%, అంటే $10 లో 1% అంటే $0.1 అనేది మనకి రావడం జరుగుతుంది లీడర్స్. అక్కడ సిల్వర్ కి ఎలా అయితే ఒక ఐడి పడితే 799 1499 తో సిల్వర్ క్లబ్ మెంబర్ కి 5 రూపీస్ వస్తుంది, సిల్వర్ క్లబ్ మెంబర్ కి 5 రూపీస్ వస్తుంది. అండ్ దెన్ గోల్డ్ క్లబ్ మెంబర్ కి 10 రూపీస్. ఈ విధంగా ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అలాగే, ఇక్కడ
ఎగ్జిక్యూటివ్ అయిన వ్యక్తికి 1% అంటే 0.1 వస్తుంది. అలాగే ఇక్కడ బ్రాంజ్కి వచ్చిన వ్యక్తికి 2% అంటే $0.2 వస్తుంది. ఇలాగా మనకి ఈ యొక్క లీడర్షిప్ బోనస్ అనేది కూడా ర్యాంక్ వైజ్ గా మనకి ఇంక్రీజ్ అవుతానే ఉంటుందండి. అలా 60 కంప్లీట్ చేసుకుంటే 3% సిల్వర్ అంటాము. ఈ విధంగా అంటిల్ ఇక్కడ 40,000 డిఎంసీలు కంప్లీట్ చేసుకుంటే 10% మనకి డౌన్ లైన్ ఏ ఐడి పడ్డా సరే దాని మీద కూడా ఒక వండర్ఫుల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది లీడర్స్. సో ఇది లీడర్షిప్ బోనస్ అండి. అండ్ దెన్ 7th ఇన్కమ్ వచ్చి లైఫ్ టైం రివార్డ్స్ అండి. సో మనకు అక్కడ నార్మల్ బియ్యం వైట్లు ఎలాగే లైఫ్ టైం రివార్డ్స్ ఉన్నాయో ఇక్కడ కూడా లైఫ్ టైం రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి కంపెనీ. సో అవి ఎలా వస్తాయంటే ఇక్కడ డిఎంసీలు బేస్ చేసి ఇక్కడ లైఫ్ టైం రివార్డ్స్ రావడం జరుగుతుంది లీడర్స్. సో లెఫ్ట్ లో ఒక 600 డిఎంసీ, అలాగే రైట్ లో 600 డిఎంసీస్ మనకి మ్యాచ్ అయినట్లయితే $300 మనకి ఇక్కడ ఇన్కమ్ గా ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా లెఫ్ట్ 1500 డిఎంసీ, రైట్ 1500 డిఎంసీ మ్యాచ్ అయినట్లయితే $1,500 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 5,000 మ్యాచ్ అయినప్పుడు 5,000 ఇవ్వడం జరుగుతుందండి. 15,000 ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా లాస్ట్ చూడండి 1,50,000 డిఎంసీలు మ్యాచ్ అయితే మనకి అదే విధంగా $1,50,000 అనేది మనకి ఇక్కడ లైఫ్ టైం రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో లైఫ్ టైం రివార్డ్స్ చాలా వండర్ఫుల్ గా హ్యూజ్ ఇన్కమ్ తీసుకోవచ్చు లీడర్స్. ప్రతి ఒక్క ఇన్కమ్ కూడా చాలా క్రోస్ లోనే లాక్స్ లోనే తీసుకోవడానికి అవకాశం ఉంది లీడర్స్ ఇక్కడ. సో టీం ఉన్న వాళ్ళు మనకి నార్మల్ బిఎంవైటీలో ఏదైతే జియానాలజీ ఉందో సేమ్ అదే జియానాలజీ కూడా మనకి ఇక్కడ బిఎంవైటీ కాయిన్ లో కూడా ఇక్కడ అప్డేట్ చేయడం జరిగిందండి. సో టీం ఉన్న వాళ్ళు ఎక్స్ట్రాడినరీగా ఇన్కమ్ ఇక్కడ ఎర్న్ చేసే అవకాశం ఉంది. సో టీమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము మన యొక్క టీమ్ సైజ్ ని ఎంత పెద్దగా మనం ఇంక్రీజ్ చేసుకుంటే అంత పెద్ద ఇన్కమ్స్ తీసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉంది లీడర్స్. సో ఇక్కడ ఈ విధంగా మనము 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ అనేది ఇక్కడ తీసుకోగలుగుతామండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్లయితే ఇట్ ఈస్ నెసెసరీ టు రీటాప్ అప్ ఐడి ఆఫ్టర్ 300% విత్డ్రాల్ ఆఫ్ కరెంట్ ప్యాకేజ్. మనం ఉన్న కరెంట్ ప్యాకేజ్ లో $10 లో ఉంటే $10 లో మనము 300% అంటే 3x $30 మనము విత్డ్రాల్ చేసుకున్న తర్వాత రీటాప్ అప్ అనేది చేయగలుగుతాము. అంటే $10 తో జాయిన్ అయిన వ్యక్తి $30 అనేది అతను విత్డ్రాల్ చేసుకోవాలి. $30 అతను ఇన్కమ్ విత్డ్రాల్ చేసుకున్నట్లయితే మనము సెకండ్ ప్యాకేజ్ ని రీటాప్ అప్ చేసుకోవచ్చు. అదే విధంగా 1 BMYT కాయిన్ విల్ బి డిడక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీ విత్డ్రాల్ ఆర్ ట్రాన్సాక్షన్. మనము చేసే విత్డ్రాల్ కి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఫీ కింద 1 BMYT కాయిన్ ఇక్కడ మనకి డిడక్ట్ చేయడం జరుగుతుందండి ట్రాన్సాక్షన్ కింద. అదేవిధంగా 5% విత్డ్రాల్ వీక్లీ బేసిస్ ఆఫ్ యువర్ టోటల్ ఇన్కమ్. ఇక్కడ ఎర్నింగ్ వ్యాలెట్ ఉంటుందండి, అలాగే మనకి రాయల్టీకి సంబంధించిన వ్యాలెట్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఎర్నింగ్ వ్యాలెట్ ఇక్కడ ఎవ్రీ వీక్ మనం ఎంతైతే ఎర్న్ చేయగలమంటే ఇక్కడ 5% ఎర్న్ చేసిన ఇన్కమ్ లో 5% మాత్రమే వీక్లీ విత్డ్రాల్ పెట్టగలుగుతామండి. టోటల్ ఇన్కమ్ లో 5% వీక్లీ పెట్టగలుగుతాం. మొత్తం ఇన్కమ్ ను కూడా ఒకేసారి మనం ఇక్కడ విత్డ్రాల్ చేయలేము. అదేవిధంగా డిఎంసీ ఏజెంట్ రాయల్టీ ఇన్కమ్ కెన్ విత్డ్రా 100% మండే టు ఫ్రైడే. డిఎంసీ ఏజెంట్ యొక్క ఇన్కమ్ మాత్రం మండే టు ఫ్రైడే వరకు 100% మనం విత్డ్రా పెట్టుకోవచ్చు. బట్ ఎర్నింగ్ వ్యాలెట్ ఇన్కమ్ మాత్రం ఎవ్రీ వీక్ 5% మాత్రమే మనం విత్డ్రా చేయగలము. అలాగే సాటర్డే అండ్ సండే డిఎంసీ రాయల్టీ క్రెడిటెడ్ టు కమిషన్. అంటే ఎర్నింగ్ కమిషన్ కి మనకి ఈ యొక్క సాటర్డే అండ్ సండే మనకి ఎర్నింగ్ కమిషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి ఈ యొక్క డిఎంసీ ఏజెంట్ రాయల్టీ ఇన్కమ్. అలాగే ఫర్ స్టేకింగ్ బై కాయిన్ ఓన్లీ బిఎంవైటీ కాయిన్. మనం స్టేక్ చేయడానికి ఓన్లీ మన యొక్క బిఎంవైటీ కాయిన్ ద్వారానే మనము ఇక్కడ స్టేక్ చేయగలుగుతాము. సో వేరే అదర్ కాయిన్ ద్వారా మనం ఇక్కడ స్టేక్ చేయలేమండి, ఓన్లీ బిఎంవైటీ కాయిన్ ద్వారా మాత్రమే స్టేక్ చేయగలము. అండ్ దెన్ టూర్ ప్యాకేజ్ వ్యాలిడిటీ 365 days అండి. సో ఇక్కడ వ్యాలిడిటీ మనకి 1 year వ్యాలిడిటీ ఉంటుందండి. 1 year తర్వాత కూడా మేము టూర్ వెళ్ళమనుకుంటే మనం ఏదైతే $149 పెట్టామో ఆ $149 1 year తర్వాత ఎవ్రీ మంత్ 4% చొప్పున మనకి రిలీజ్ అయ్యిందండి. మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టామో ఆ ఇన్వెస్ట్మెంట్ వర్త్ ఆఫ్ బిఎంవైటీ టోకెన్స్ మనకి రావడం జరుగుతుంది.
సో త్రూ బిఎంవైటి కాయిన్ వీ కెన్ బుక్. ఇక్కడ మనము ఏమేమి బుక్ చేయగలుగుతున్నాం? ప్రజెంట్ ఫ్లైట్ టికెట్, హోటల్స్ బుక్ చేయగలుగుతున్నాం అండి. అండ్ దెన్ టూర్ ప్యాకేజ్ బుక్ చేయగలుగుతున్నాం. బస్సెస్ ఇవన్నీ కూడా 2025 కి మనకు రావడం జరుగుతుంది. సో మినిమం విత్డ్రాల్ వచ్చి ఇక్కడ $1. మనం మినిమం విత్డ్రాల్ పెట్టాలంటే $1 అనేది మనకి వాలెట్ లో ఉంటే మనం విత్డ్రాల్ పెట్టగలుగుతాం లీడర్స్. సో దిస్ ఈస్ ద ప్లాన్ ప్రజెంటేషన్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. సో ఈ ప్లాన్ ప్రజెంటేషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఒక 5 to 10 minutes డిస్కస్ చేసిన తర్వాత టెక్నికల్ సెషన్ చూద్దామండి. సో మన యొక్క మెటామాస్క్ ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదే విధంగా మన యొక్క ఈ క్రాక్స్ చైన్ ఏ విధంగా యాడ్ చేయాలి, బిఎంవైటి కాయిన్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అలాగే మన యొక్క ఐడి ఓపెన్ చేసి $10 ఏ విధంగా స్టేకింగ్ చేయాలి. సో అందులో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే టూర్ ప్యాకేజ్ ఏ విధంగా పర్చేస్ చేయాలి, ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం లీడర్స్. సో థ్యాంక్ యూ అండి. ఐ థింక్ మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే సారీ అండి, నెట్వర్క్ కొంచెం ఇష్యూ ఉంది. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి. ఇప్పుడు వరకు కూడా జరిగిన ప్లాన్ ప్రజెంటేషన్ కోసం ఒకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు సార్. చాలా అంటే చాలా వండర్ఫుల్ గా, చాలా క్లియర్ గా, క్లారిటీగా, కూల్ గా, చాలా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించారు సార్. వండర్ఫుల్ సార్. ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ సార్ బ్యూటిఫుల్ ఉంది సార్. ఓకే సార్, తీసుకుందాం సార్. ఎవరైనా డౌట్స్ ఉంటే డౌట్ తీసుకోండి సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. లీడర్స్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి. ఏదైనా ఇప్పుడు వరకు జరిగిన సెషన్లో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. బ్రహ్మయ్య గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అదే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ రాత్రి నేను కాల్ చేశాను సార్. అట్లా ఒకసారి స్క్రీన్ షేర్ చేసి కొద్దిగా చూపిస్తారా సార్? అట్లా అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అవ్వట్లేదు. లాగిన్ అవ్వనప్పుడు ఏం చేయమన్నానంటే మీకు మీరు ఫర్గెట్ పాస్వర్డ్ కొడితే మీ మెయిల్ కి ఓటీపీ వస్తుంది. అదే ఓటీపీ అంటే అదే పాస్వర్డ్. మీకు ఆ పాస్వర్డ్ అప్పుడు staking.com దాంట్లో మనం పాస్వర్డ్ కొట్టాలి సార్. అది మార్చుకోవచ్చు. ఒక్కసారి నేను చూపిస్తాను సార్. మీ యూజర్ నేమ్ చెప్తారా నాకు? మీకు మెయిల్ కి ఓటీపీ వస్తుంది, అది కూడా చెప్తారా? సరే ఒకసారి చెప్తాలే సార్. మీ యూజర్ నేమ్ చెప్తే నేను ఇక్కడ మీకు లైవ్ లో ఒకసారి నేను చూపిస్తాను. సెల్ వేరే చోట ఉంది సార్. అది ఆ మెయిల్ది సెల్ వేరే చోట ఉంది సార్. ఎవరన్నా మన యొక్క మీటింగ్ లో ప్రెసెంట్ అదేలేండి సార్. సో ప్రెసెంట్ ఎవరన్నా మనకి లైవ్ లో ఉన్న వ్యక్తులు ఎవరన్నా ఐడి ఓపెన్ కాకపోతే ఎవరన్నా ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ అండి. ఒక్కసారి లైవ్ లో మనం అది చూపిద్దాము, ఎలా ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టాలి, ఎలా మళ్ళీ వాళ్ళ ఐడి లాగిన్ అవ్వాలి అనేది. ఎవరన్నా అలాంటి వ్యక్తులు ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండి. ఒక్కసారి మనము ఇందిరా గారు ప్లీజ్ అన్మ్యూట్ మేడం. ఇందిరా మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగా చెప్పింది సార్. బాగా ఎంత విన్నా కూడా మళ్ళీ అర్థమైనట్టే అనిపిస్తది, మళ్ళీ అర్థం కానట్టు అనిపిస్తుంది. అదేంటో అదే వింటా ఉన్నా సార్. వింటా ఉన్నాను, అర్థమయ్యే వరకు వింటా ఉన్నాను. ఏం లేదు సార్, నాకు ఇప్పుడు మన గ్రూప్ వాళ్ళు నేను జాయిన్ చేయించుకోవచ్చా? వేరే టీం వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ చేయించుకోవచ్చా నేను? అంటే వాళ్ళ ఇష్టం తోటి వాళ్ళు అంటే జాయిన్ చేయించుకోవచ్చు మేడం. కాయిన్ల అంటే మనం ఆల్రెడీ మన టీం మెంబర్స్ వేరే టీమ్ లో ఉన్న వ్యక్తులని మీరు జాయిన్ చేయించుకోవచ్చు అడుగుతున్నారా మేడం? జాయిన్ చేయించుకోవచ్చు అంటే మరి అక్కడ ఆ పర్సన్ బట్టి, అక్కడ టీమ్ లీడర్ ని బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది మేడం. ఎవరి టీమ్ లో వాళ్ళు జాయిన్ అయితే బెటర్. ఎందుకంటే అక్కడ ఉన్న జియానాలజీ మొత్తం కూడా వాళ్ళ డౌన్లైన్ టీం మొత్తం కూడా అతనికి రావాలంటే అక్కడే అతను $10 స్టేకింగ్ చేసుకోవడం బెటర్. సో అక్కడ అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు అనుకోండి, వాళ్ళ డౌన్ లైన్ లో ఉన్న టీమ్మేట్స్ ఎవరు కూడా అతనికి అటాచ్ కారు కాబట్టి అది మైనస్ అవుతుంది అతనికి. ఇంకోటి కాబట్టి ఎస్ మేడం.
ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన బిఎంవైటీలో వాళ్ళు లేరు, వాళ్ళకి ఇష్టం లేదు అది, దీంట్లో వాళ్ళు జాయిన్ కావచ్చు. కావచ్చు మేడం. అంటే వాళ్ళకి ఏమి పర్టికులర్స్ కావాలి సార్? ఓన్లీ ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ బిఎంవైటీ కాయిన్ లో మీరు రిజిస్టర్ చేస్తారంటే వాళ్ళ యొక్క ఫుల్ నేమ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఈ 3 ఉంటే చాలు మేడం. వాళ్ళు ఎలాంటి కేవైసీ కూడా చేయవసరం లేదు. మీ యొక్క ఆ, రెఫరల్ లింక్ ఉంటుంది అక్కడ. ఆ, మీకు మీ యొక్క ఐడి ఓపెన్ చేస్తే అందులో అక్కడ మీ రెఫరల్ లింక్ ఉంటుంది. ఆ రెఫరల్ లింక్ మీద మీరు జాయిన్ చేపించవచ్చు ఆ పర్సన్. ఓకే. లేదంటారు ఆ మొబైల్ పర్సన్ బిఎంవైటీలో కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనుకుంటే డైరెక్ట్ గా మీరు నార్మల్ బిఎంవైటీలోనే మీ రెఫరల్ లింక్ తో రిజిస్టర్ చేస్తే అక్కడ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకు ఇక్కడ ఇష్టం లేదు, ఒట్టి కాయినే ఇష్టము. కాయిన్ ఇష్టం ఉన్నప్పుడు కాయిన్ లోనే రిజిస్టర్ చేస్తాను డైరెక్ట్ గా. ఇంకోటి బయట యుఎస్ లో ఉండే వాళ్ళు సార్, వాళ్ళ ఫోన్ నంబర్ వేరేగా ఉంటది కదా. వాళ్ళ ఫోన్ నెంబర్ వేరే ఉన్నా సరే జాయిన్ అవ్వచ్చు మేడం, నో ప్రాబ్లం. ఓకే. మనకి ఇక్కడ ఓన్లీ బిఎంవైటీ కాయిన్ లో జాయిన్ అవ్వచ్చు, ఏం కాదు. అది మొబైల్ నంబర్ కావాలి, ఈమెయిల్ ఐడి కావాలి వాళ్ళది, అంతేనా సార్? ఫుల్ నేమ్ ఒకటి అడిగింది మేడం. ఫుల్ నేమ్ ఒకటి. ఓకే ఓకే సార్, ఎస్ మేడం. థ్యాంక్ యూ. గివ్ ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సివి రెడ్డి సార్, ప్లీజ్ అన్మ్యూట్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు సార్, ఒక చిన్న ఈరోజు మీరు చాలా సెషన్ వచ్చేసి చాలా అద్భుతంగా చెప్పారు. బిఎంవైటీ కాయిన్ గురించి ఎంత బాగా వివరించి చెప్పారంటే అంత బాగా అర్థమయ్యేట్టు చెప్పారు. అయితే నాకు ఒక చిన్న సందేహం ఉంది సార్. అది Yes, sir. ఏంటంటే గన ఇప్పుడు మనం ఆల్రెడీ బోర్డు మై ట్రిప్ లో ఒక వ్యక్తి ఎవరు లేరు అనుకుంటే గన కొత్త వ్యక్తిని జాయిన్ చేయించాలంటే గన మనం బిఎంవైటీ ఐడి ఓపెన్ చేసి అక్కడ లాస్ట్ లో రిఫరల్ లింక్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు. Yes, ఆ sir. రిఫరల్ లింక్ మీద మనం టచ్ చేస్తే గన వాళ్ళ డీటెయిల్స్ మనం ఎంటర్ చేస్తే గన సైన్ అప్ అవుతుంది అంటున్నారు. బట్ అక్కడ అవునండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, పాస్వర్డ్ మనకు నచ్చినది పెట్టుకోవచ్చు అంటున్నారు. అక్కడ స్పాన్సర్ ఐడి మంది వస్తుంది. తర్వాత వాళ్ళది యూజర్ నేమ్ ఎక్కడ పెట్టాలి సార్? ఎక్కడ అడగడం లేదు కదా యూజర్ నేమ్. వాళ్ళకి యూజర్ నేమ్ ఎక్కడ అడగట్లేదండి. వాళ్ళ నేమ్ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ తోనే మనకి వచ్చేస్తుందండి. వాళ్ళు నేమ్ ఇస్తున్నాం కదా, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది. అవును సార్. ఆ నేమ్ తోనే మనకి యూజర్ నేమ్ అనేది క్రియేట్ అయిపోతుంది వాళ్ళకి ఆటోమేటిక్ గా. యూజర్ నేమ్ అక్కడ మనకి పెట్టుకునే విధంగా లేదు. ఓకే, అది ఉండింటే బాగుండు కదా సార్. అవునవునండి, అక్కడ ఆప్షన్ ఇవ్వలేదు ఓకే సార్. కంపెనీ. ఒకవేళ అలా లేదు అంటే గన ఈ బిఎంవైటీ కాయిన్ లో జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి బోర్డు మై ట్రిప్ లో జాయిన్ చేపిస్తే యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది కదా. వస్తుందండి, అక్కడ వస్తుంది. వచ్చి అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ లాగిన్ అవ్వచ్చు, చేయొచ్చు. బట్ బోర్డు మై ట్రిప్ లో యాక్టివ్ గా లేకపోయినా కూడా మనం బిఎంవైటీ కాయిన్ ను పర్చేజ్ చేపించి బిజినెస్ చేసుకోవచ్చు. కరెక్టా ఎస్ సార్? అండి, చేపించవచ్చు సార్. అక్కడ యాక్టివేషన్ ఏం చేసుకోవడం ఎటువంటి అవసరం లేదు. ఇబ్బంది లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. అక్కడ ఏం యాక్టివేషన్ చేయవసరం, కేవైసీలు చేయవసరం, ఏం చేయవసరం. కానీ డైరెక్ట్ గా ఇక్కడ చేసుకోవచ్చు, మనం స్టేకింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అతనికి వన్ ఎటువంటి సైడ్ ఇబ్బంది ఇబ్బంది లేదు సార్. వన్ సైడ్ మీ ద్వారా కావచ్చు, ఎలా అయినా సరే వన్ సైడ్ వచ్చింది అనుకోండి పవర్, రేపు పొద్దున అక్కడ అవును అక్కడ సార్. కూడా వర్క్ చేసుకోవచ్చు. పవర్ ఉంది, నేను ఇక్కడ కూడా వర్క్ చేసుకుంటానంటే అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు అతను. ఓకే సార్. ఇంకొక చిన్న బోత్ సైడ్స్. సందేహం సార్. ఇంకోటి సార్, ఇప్పుడు మనము $149 తో టూర్ ప్యాకేజీ ఈ బిఎంవైటీ కాయిన్ ద్వారా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం $10 తో చేస్తే కన్నా $900 పే చేస్తున్నాం బిఎంవైటీ Recording కాయిన్ కి stopped. జాయినింగ్. ఇప్పుడు Yes, sir. $149 అంటే ఎంత అమౌంట్ పే చేయాలి మనం? $149 అంటే ఇంటూ ₹90 చొప్పున పే చేయాల్సి వస్తుంది సార్. Please like, share, and subscribe now. Board My Trip Telugu.